హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సందడి. ఈరోజు మనం రేషియోస్ అనే టాపిక్ పైన 5 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. డీటెయిల్గా, నీట్గా ఏ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అని ఒక క్లారిటీతోనే డిస్కస్ చేద్దాం. లెట్ బిగిన్ ద క్లాస్. బిగిన్ చేసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు కొన్ని కాన్సెప్ట్ క్లియర్ చేస్తా, వినండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి? రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే ఏదైనా ఒక టూ వాల్యూస్ టూ మెంబర్స్ ఏదైనా ఒకదాన్ని సింప్లిఫైడ్ రేషియోలో చూపెట్టడాన్నే రేషియోస్ అంటారు. ఫర్ సపోజ్ నీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, ఇంకో దగ్గర 30 రూపీస్ ఉన్నాయి. దాన్ని సింపుల్గా మనం చెప్పాలనుకుంటే 1:2:3 అని సింపుల్గా చెప్తాం. అంటే 10 రూపీస్ని, 20 రూపీస్ని, 30 రూపీస్ని ఈ 1:2:3లో రేషియోలో రాసాం. అది ఇలా సేమ్ ప్రతి దాన్ని ఒకే నెంబర్తో డివైడ్ చేసి దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిందే రేషియోస్. 10ని, 20ని, 30ని 10తో డివైడ్ చేసాం. 5తో కూడా డివైడ్ చేయొచ్చు, 4తో పోతే 4తో డివైడ్ చేయొచ్చు, 2తో పోతే 2తో డివైడ్ చేయొచ్చు. కానీ లాస్ట్కి మనం ఏం చేస్తామంటే దీనికి మూడిటికి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండకుండా ఉండేలా చేసేదాన్ని రేషియోస్ అంటారు. ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. 2 5 ఇది 10:10, 20, 30 వాల్యూని రేషియోస్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 2తో కట్ చేసి 2 5 10, 2 10 2 15. కానీ అయినా ఇందులో కామన్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంది అది? 5. ఓకేనా? సో ఇలా ఒకటి కూడా కామన్ ఉండకుండా రాసేదాన్నే రేషియోస్ అంటారు. ఫర్ సపోజ్ ఇలా ఎందుకు రేషియోస్లో రాస్తారంటే రేషియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అర్థమైతే మీరు ప్రతి ఒక్క టాపిక్ని ఇదే బేస్ పైన చేసుకొని, రేషియోస్ పైననే బేస్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. ఫర్ సపోజ్ ఒక బస్ అనేది ట్రావెల్ చేస్తుంది ఎంత స్పీడ్తోని? 45తోని. ఇంకో బస్ అనేది 90 అనుకుందాం, లేదంటే 100 అనుకుందాం, 100తో ట్రావెల్ చేస్తుంది. ఇదేంటి? టైమ్ అండ్ డిస్టెన్స్లో స్పీడ్ అనేది, బస్సు యొక్క స్పీడ్ అనేది 45, 100. ఇది స్పీడ్ వేస్తాను రాస్తున్న స్పీడ్ కోసం. స్పీడ్ 1, స్పీడ్ 2. మనం ఏం చేస్తాం, దీనికి టైం ఎంత పడుతుంది అంటే టైం రేషియో లేదా టైం సర్టెన్ డిస్టెన్స్ రెండు సేమ్ కవర్ కానీ ఎంత టైం పడుతుంది అంటున్నప్పుడు రేషియోస్లో రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఆ టాపిక్ వచ్చేటప్పుడు డీటెయిల్గా చెప్తా. కానీ స్పీడ్ని రేషియోలో రాసుకుంటే టైం డిస్టెన్స్ అనేది ఈజీగా తీయచ్చు. ఆ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తా. కానీ రేషియోస్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ప్రతి ఒక్క టాపిక్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు దీన్ని సింప్లిఫైర్లో రాయాలంటే ఏం చేయాలా? దీన్ని కట్ చేయాలా? అంటే ఫస్ట్ 5తోనే వెళ్తుంది. 5 9s. ఇందులో కూడా 5 కామన్, 5 20s. అంటే రేషియో అనేది 9:20. దీని టైం కూడా 9:20 తీసుకుంటుంది. ఓకే, టైం అనేది రివర్స్ తీసుకుంటుంది. టైం అనేది 20:9 తీసుకుంటుంది. రివర్స్ అవుతుంది టైం వచ్చేసరికి. డిస్టెన్స్ అనేది 9:20 ట్రావెల్ చేస్తుంది. టైం అండ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఇది టైం కావాలంటే ఇది కాన్స్టెంట్గా ఉండాలా, లేదంటే ఇది కావాలంటే ఇది కాన్స్టెంట్గా ఉండాలా. దాని తర్వాత ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే స్పీడ్ వస్తుంది, ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే టైం వస్తుంది అంటే ఈ సింప్లిఫైడ్ ఫామ్లో ఇచ్చారు. ఈ ఇచ్చిన తర్వాత ఏ నెంబర్ మల్టిప్లై చేయాలి మనకి తెలియదు కదా. దాన్ని తెలుసుకోవడానికి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇస్తారు. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇది మొత్తం సమ్ కావచ్చు, లేదంటే ఈ ఒక వాల్యూ కావచ్చు, ఈ రెండింటి యొక్క మైనస్ కావచ్చు, లేదంటే ఈ రెండింటి యొక్క మైనస్ కావచ్చు. ఒకవేళ ఈ మొత్తం సమ్ అనేది ఎంత మనకి జనరల్ రాసుకున్నాం కాబట్టి తెలుసు. తెలియకపోతే 60 అని ఇచ్చారు అనుకోండి, మనం సింపుల్గా 60 అంటే ఈ ముగ్గురు యొక్క వాల్యూ 60 అన్నారు. అంటే 1 2 3 6
మనం ఏం చేస్తామంటే ఈ రేషియోస్ తీసినప్పుడు ఎక్స్ అంటే ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తేనే కదా దాన్ని రియల్ వాల్యూ వచ్చేది. ఆ వాల్యూని మనం ఎక్స్ అనుకుంటాం. అన్నిటికీ ఎక్సే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు డివైడ్ చేసేటప్పుడు ఒకటే ఫ్యాక్టర్, అది కామన్ ఉన్న ఫ్యాక్టర్నే డివైడ్ చేస్తాం, అంతేగాని సపరేట్ ఉన్న ఫ్యాక్టర్ని డివైడ్ చేయం. దీన్ని 5తోని, దీన్ని 2తోని, దీన్ని 3తోని అలా డివైడ్ చేయం. ఎప్పుడు డివైడ్ చేసినా సేమ్ ఫ్యాక్టర్ సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తేనే అది రేషియో అవుతుంది. అదే సేమ్ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే రియల్ వాల్యూ వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, 60 ఇచ్చాను అనుకోండి, అంటే 1x 2x 3x అంటే మొత్తం 6x 60 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ 6ని ఇటు తీసుకుపోతే డివైడ్ అవుతుంది, 10 అవుతుంది. అంటే x = 10. అంటే 1x రాసాం, 1x 10 పెడితే 1 × 10 10, 2x 2 × 10 20, 3x 3 × 10 30. అంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ప్రతి ఒక్క రేషియో ఇచ్చినప్పుడు దానికి కాన్స్టెంట్ వాల్యూ ఏదో ఒకటి పక్క క్వశ్చన్లో ఇస్తారు. ఆ రేషియోస్ ఇస్తారు చూసారా, ఏదైతే కనుక్కోమని ఆ రేషియోస్లో మళ్ళీ డిఫరెన్స్ కూడా ఇస్తారు. అదే రేషియోస్ ఒక డిఫరెన్స్ తీసుకొని కనుక్కోవాలి, అంతే అని మొత్తం చేయకూడదు సమ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి రేషియోస్ ప్రపోర్షన్స్లో ఇంకొకటి ఇది ఉంటాయి, మీన్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అనేటి ఒక 2 to 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. సింపుల్గా మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? మీన్ ప్రపోర్షన్ అంటే ఏ అనేది A, B, C, D అనేది ప్రపోర్షన్స్లో ఉన్నాయి అని అంటే A/B = C/D. ఏ విధంగా చెప్తామో ఆ విధంగానే సీరియల్లో తీసుకోవాలి. A/B = C/D. ఒకవేళ నేను A, D, B, C అనేటివి రేషియోస్లో ఉన్నాయని చెప్పాను అనుకోండి, A/D = B/C అని అర్థం. ఓకే, ఇది ప్రపోర్షన్ యొక్క మీనింగ్. అంతేగాని మనకు నచ్చినట్టు తీసుకోకూడదు. A/B అని చెప్పారు కదా, A/B తీసుకొని నెక్స్ట్ C/D చెప్పారు కదా, C/D తీసుకుంటా అంటే దీనికి అది కరెక్ట్ కాదు. అలా అయితే ఏమైతే A × D అవుతుంది, ఇక్కడ A × C అవుతుంది. ఓకే, సింప్లిఫై చేసినప్పుడల్లా మారుతుంది, రాసుకోవచ్చు. ఓకే, నాకు తెలిసి మెల్లగా చెప్తున్నాను అనుకుంటా. ఎవరికైనా కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే కామెంట్ చేయండి, స్లోగా చెప్తాను నెక్స్ట్ నుంచి. ఓకే, ఇది అనేది ప్రపోర్షన్స్. నెక్స్ట్ ఈ ప్రపోర్షన్స్లో మీన్ ప్రపోర్షన్ అంటే నా రైటింగ్ కొంచెం బాగుండదు. ఓకేనా, మీన్ ప్రపోర్షనల్స్ అంటే A, B, C అనేది మీన్ ప్రపోర్షన్స్లో ఉన్నాయంటే B² = AC అని అర్థం. ఒకవేళ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ A, C అని ఇస్తే, బిట్వీన్ అన్నాడు అంటే బిట్వీన్ అంటే దీని మిడిల్లో, దాన్ని మీరు B అనుకోండి, C అనుకోండి, D అనుకోండి, B అనుకుంటున్నా, అప్పుడు కూడా B² = ACA అవుతుంది. ఓకే, ఒకవేళ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ A, B అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ బిట్వీన్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది, అది ఏదైనా X అనుకోండి, X² = AB. ఇలా ఎప్పుడు కానీ మీరు బిట్వీన్ వాల్యూ అనేది ఏదైనా తీసుకోవచ్చు. నేను X తీసుకోవచ్చు, Y తీసుకోవచ్చు, Z తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అంతేగాని ఇదే తీసుకోవాలని లేదు. ఓకేనా? ఏమైంది చరణ్ ఓ తీస్తాను ఒక్క నిమిషం. సార్ క్లాసులు స్టార్ట్ చేసిందా? ఇది ఒక్కడే పట్టుకొని పోతా, నాకు ఏమద్దు కానీ మీరు పొద్దున్నాక వాడుకోండి. ఈ రూమ్ అయిపోతుంది. అనేది తీసుకోవచ్చు. మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే
ఎప్పుడు కానీ మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఉన్న వేరియబుల్స్ని కాదు, ఇక్కడ ఉన్న వాల్యూస్ని కాదు. మనకు కావాల్సింది మెయిన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడే ఏ ప్రాబ్లం అయినా నీట్గా సింపుల్గా చేయొచ్చు. ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుందో అప్పుడే షార్ట్ కట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, ఇది మీన్ ప్రపోర్షన్. ఓకే, నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వినండి. ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా నెక్స్ట్ ఏంటిది, థర్డ్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే రెండు సేమ్. క్వశ్చన్లో ఇస్తారు, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి, ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ బి కామా సి. వేరియబుల్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. అంటే వేరియబుల్స్ ప్లేస్లో మనకు వాల్యూస్ వస్తాయి. మనం మీకు అర్థం కావడానికి వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కామా బి. ఏ కామా బి అనే థర్డ్ ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సేమ్ ఏ బై బి ఈక్వల్స్ టు బి బై సి అవుతుంది. అంటే మనకు థర్డ్ ప్రపోర్షన్ అంటే థర్డ్ ప్లేస్లో తీసుకోవాలి కదా సార్, తెలియని వాల్యూ అంటే కాదు. ఎప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ అన్నా థర్డ్ ప్రపోర్షన్ అన్నా ఫోర్త్ వాల్యూ మనకు తెలియదు అన్నట్టు. అంటే దీన్ని కూడా బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆ తెలియని వాల్యూ ఎక్స్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ బి కామా సి అంటే సేమ్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు బి ఇంటూ తెలియని వాల్యూ ఎక్స్. ఒకవేళ థర్డ్ ప్రపోర్షన్ అన్న ఇదే, ఫోర్త్ ప్రపోర్షన్ అన్న ఇదే, రెండిటికి ఒకటే కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నా, ఫార్ములాస్ కాదు, అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్స్కి వెళ్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంకి వద్దాం. ఫస్ట్ ఎప్పుడని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు నీట్గా క్వశ్చన్ చదవండి, అర్థం చేసుకోండి. ఆటోమేటిక్గా సొల్యూషన్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఏమన్నారు, ఇఫ్ ఎక్స్ ఈస్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 12, 28, 21 and 45, the numbers so obtained in this order are in proportion. What is the mean proportion between x plus 3 and 4x plus 1? ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ అప్లై అవుతున్నాయి. అందరికి అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్ ఫస్ట్ ఏమన్నారంటే 12, 28, 21, 45 అనేటివి ప్రపోర్షన్స్లో ఏది యాడ్ చేస్తే ఉంటాయి. అంటే ఎక్స్ వాల్యూ ప్రతి ఒక్కదానికి సేమ్ వాల్యూ యాడ్ చేస్తే అది ప్రపోర్షన్స్లోకి మారుతాయి. అది ఎప్పుడు మారుతాయి, ఆ ఎక్స్ వాల్యూ ఏంటి అని అడిగారు, ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం అడిగారు, మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఎక్స్ ప్లస్ 3 అండ్ 4x ప్లస్ 1. అంటే మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, బిట్వీన్లో ఒక వాల్యూ ఉంటుంది, అది ఏదో కూడా అనుకోండి. నేను బి అనుకుంటున్నా, ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3, 4x ప్లస్ ఇంటూ 4x ప్లస్ 1. ఇది మీన్ ప్రపోర్షన్. అంటే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ, ఏం వాల్యూ దీనికి యాడ్ చేస్తే ప్రపోర్షన్స్లోకి మారుతుంది. ప్రపోర్షన్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా ఇంతకుముందుకే, 12 బై ప్రపోజ్ ఏ ఆర్డర్లో ఉంటే ఆర్డర్లో తీసుకొని చెప్పాను, 12 బై 28 ఈజ్ ఈక్వల్స్ టు 21 బై 45. ఇవి ప్రపోర్షన్స్లో లేవు, దీనికి ఒక వాల్యూ యాడ్ చేసిన తర్వాతనే అవి ప్రపోర్షన్స్లోకి మారుతాయి. ఓకేనా, ఈ ప్రపోర్షన్స్ ఈక్వల్ ఉన్నాయా, రేషియో ఈక్వల్ ఉందా, రేషియోస్ అన్నట్టు. ఈ వాల్యూ ఈక్వలా కాదు కదా, దీనికి ఒక వాల్యూ యాడ్ చేసిన తర్వాతనే అది ప్రపోర్షన్స్లోకి మారుతాయి. క్వశ్చన్లోనే ఇచ్చారు, ఎక్స్ అనేది యాడ్ అవుతుంది ఈచ్ నెంబర్కి సేమ్ ఆర్డర్లో, చూసారా, సేమ్ ఆర్డర్లో, అప్పుడే అది ప్రపోర్షన్స్లోకి చేంజ్ అవుతుందని చెప్పారు నీట్గా. సో మనం ఏం రాస్తామంటే 12 ప్లస్ ఎక్స్, అంతే కదా, 12కి ఎక్స్ యాడ్ చేస్తాం, 28కి ఒక వాల్యూ యాడ్ చేస్తాం, అది ఎక్స్ యాడ్ చేస్తాం, 21కి ఎక్స్ యాడ్ చేస్తాం, 45 కూడా ఎక్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఉంటుంది, అంటే ప్రపోర్షన్స్లో ఉంటుంది. సో ఆ ఎక్స్ వాల్యూ ఏంటి, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేదే ఆ ఎక్స్ వాల్యూ. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, అంటే 12 ప్లస్ ఎక్స్ ఇంటూ 45 ప్లస్ ఎక్స్
ఈజ్ ఈక్వల్స్ టు 21 ప్లస్ ఎక్స్ ఇంటూ 28 ప్లస్ ఎక్స్. ఇలా చేస్తే దీంట్లో మనకి ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఎప్పుడు కాంప్లికేషన్స్లో తయారవుతుంది. అలా తయారు కాకుండా ఉండడానికి మనం వేరే మెథడ్ ఇద్దాం. కాకపోతే ఫస్ట్ చెప్తున్నా ఏం రాస్తాం, 21 ప్లస్ ఎక్స్ ఇంటూ 28 ప్లస్ ఎక్స్. ఇది మనం సాల్వ్ చేయాల్సింది. ఇలా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎట్లా, 12 ఇంటూ 45, 12 ఇంటూ ఎక్స్ 12x, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఆ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మారుతుంది. దానివల్ల ప్రాబ్లం అనేది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. అలా అయినప్పుడు మనం ఎగ్జామ్ హాల్లో చేయాలంటే ఎగ్జామ్ ప్రెషర్ వలన కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాన్ని సాల్వ్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో దాన్ని సింపుల్గా మనం ఏం చేస్తామంటే కాంపోనెంటో అండ్ డివిడెంటో అనే మెథడ్ని అప్లై చేస్తాం. అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే కాంపోనెంటో డివిడెంటో అంటే ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. కాంపోనెంటో డివిడెంటో ఏం లేదు సార్, ఏ బై బి ఈక్వల్స్ టు సి బై డి అయినప్పుడు ఏకి అనేది మనము డినామినేటర్ని ఏకి యాడ్ చేస్తే ఇక్కడ కూడా సికి డి అనేది యాడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ బీకి ఏ అనేది మైనస్ చేస్తే ఇక్కడ కూడా డికి సి అనేది మైనస్ చేయాలి. దాన్ని కాంపోనెంటో డివిడెంటో అంటారు. అంటే లెఫ్ట్లో మీది ఏం చేస్తారో రైట్లో కూడా అదే చేయాలి. ఫర్ సపోజ్ నేను మైనస్ చేసా, ఏ మైనస్ బి చేసా, కింద ఏం చేస్తాను, కింద అంతే ఉంది బి పెట్టా. కానీ ఇక్కడ రైట్లో కూడా సి మైనస్ డి చేయాలా. కింద ఏం చేయకూడదు, ఇక్కడ కూడా ఏం చేయలేకపోతే ఇక్కడ కూడా ఏం చేయకూడదు, డి చేయాలి. ఫర్ సపోజ్ నేను పైన వేసి పెట్టా, కింద చేసా అంటే ఏ బై బి ప్లస్ చేసి ఇక్కడ అడిషన్ చేసా, ఏ చేసా. సో ఇక్కడ కూడా మనం కిందనే సి ప్లస్ డి చేయాలి. ఓకేనా, సేమ్ మెథడ్ ఈ స్టెప్లో మనం అప్లై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ని తీసేయాలి. అంటే ఒక ఎక్స్ వెళ్ళిపోతే ఇది ఒక ఎక్స్ వెళ్ళిపోతే మనకు సింపుల్గా ఎక్స్ స్క్వేర్ రాదు, డైరెక్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఈజీ ఉంటుంది. అంటే ఒక ఎక్స్ వాల్యూ తీసేయాలంటే మనం ఏం చేయాలంటే మైనసెస్ అయిపోతాయి కదా. సో ఇక్కడ ఎక్కువ ఉంది, నెంబర్ 28 ఉంది, ఇక్కడ 12 ఉంది. మనకి మైనస్లో కూడా కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి ఈ కింద 28 ప్లస్ ఎక్స్ మైనస్ 12 మైనస్ ఎక్స్ చేస్తాను. అంటే పైన దాన్ని కింద మైనస్ చేస్తాను. అంటే ఇది ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఏ బై బి మైనస్ ఏ ఈక్వల్స్ టు సి బై డి మైనస్ సి. ఇది చేస్తున్నాం, ఇదే ఇక్కడ అప్లికేబుల్ చేస్తున్నాం. చూడండి, 12 ప్లస్ ఎక్స్ బై 28 ప్లస్ ఎక్స్ మైనస్ 12 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 21 ప్లస్ ఎక్స్ బై 45 ప్లస్ ఎక్స్ మైనస్ 21 మైనస్ ఎక్స్. ఓకే, ఇది చేసిన, ఇది రబ్ చేస్తున్నా కొంచెం స్పేస్ కోసం. అప్లై చేస్తున్నా. చూడండి, పైన ఏం చేయలేం, కింద చేస్తుంది. ఇక్కడ మైనస్ 12 28ని చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ని ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చే స్టెప్ కింద రాస్తున్నా. ఓకే, ఏమవుతుంది, 12 ప్లస్ ఎక్స్ బై 28 మైనస్ 12 ఎంత, 16. ఇక్కడ 21 ప్లస్ ఎక్స్ బై 45 మైనస్ 21 ఎంత, 24. ఇక్కడ ఇంకా సింపుల్గా కింద డినామినేటర్ కట్ చేయడానికి ఈజీ ఉంటుంది. చూడండి, 16 ఉంది, 24 ఉంది, 8 2 8 3 కట్ చేయొచ్చు కదా, ఇంకా సింపుల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 3ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం, 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 12 3 36 ప్లస్ 3x
ఈక్వల్స్ టు 42 ప్లస్ 2x. దీన్ని సాల్వ్ 2x దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? ఈ 3x ఉందా, ఈ 2x ఇన్స్టెడ్ తీసుకోదాం. అంటే 3x మైనస్ 2x x ఈక్వల్స్ టు 42 మైనస్ 36 ఎంత? 6. అంటే మనకు వచ్చింది ఎంత? x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు మనకు ఫైనల్గా అడిగింది ఏంది? ఇది అడిగారు. అంటే ఈడ x వాల్యూ పెట్టండి. ఈడ x వాల్యూ పెడితే ఏమవుతుంది? 6 ప్లస్ 3 9 ఇంటూ 4. ఈడ x ప్లస్లో 6 పెడితే 4 6 24 ప్లస్ 1 25. అంటే అండర్ రూట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం? 3 స్క్వేర్ 5 స్క్వేర్ అండర్ రూట్స్. మనకు బీ కావాలి కదా, బీ వాల్యూ కదా అడిగింది ఫైనల్గా. బీ ఈజ్ కోస్ట్ ఎంత? అండర్ రూట్కి వెళ్ళి 3 స్క్వేర్ బయటకు వస్తే 3, 5 స్క్వేర్ బయటకు వస్తే 5. అంటే బీ ఈజ్ కోస్ట్ 15. ఇది సొల్యూషన్ దీనికి. అంటే ఆన్సర్ ఏ 15. దీన్ని ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. హిట్ అండ్ ట్రయల్ అంటారు దాన్ని. ఎలా అంటే సేమ్ బేసిక్ ఏ ప్రాబ్లంకి వెళ్ళినా, ఏ సొల్యూషన్కి వెళ్ళినా, ఏ మెథడ్కి వెళ్ళినా ఫస్ట్ ఉండేది కాన్సెప్ట్, ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ నీట్గా రాస్తారో అప్పుడు మిగతా ఏ విధంగానే వేసుకోవచ్చు, ఎలాగనే వేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఫస్ట్ స్టెప్ అనేది తప్పేయకండి. ఫస్ట్ స్టెప్ తప్పేస్తే సొల్యూషన్ మొత్తం తప్పు వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ స్టెప్ కరెక్ట్ వేసారో అది ఎలా కూడా సాల్వ్ అయిపోతుంది. అది డిజిటల్ మెథడ్ కావచ్చు, యూనిట్ డిజిట్ కావచ్చు, లేదంటే సంథింగ్ ఇంకేదైనా మెథడ్ కావచ్చు, కానీ సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అనేది దీనికి ఇది బేస్. సో మనం హిట్ అండ్ ట్రయల్ ఏంటంటే యాడింగ్ అన్నారుగా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1 పెడతాం. నెక్స్ట్ 1 పెడతా అంటే ఇక్కడ 1 పెట్టండి. 12 ప్లస్ 1 ఎంత? 13 అవుతుంది. నెక్స్ట్ 28 ప్లస్ 1 ఎంత? 29 అవుతుంది. 21 ప్లస్ 1 ఎంత? 22 అవుతుంది. 45 ప్లస్ 1 ఎంత? 46 అవుతుంది. ఇది ప్రపోర్షన్స్లో ఉందా? లేదు. సో 1 అనేది కాదు x ఈక్వల్స్ టు. నెక్స్ట్ 2 పెట్టండి. 2 పెడితే ఏమవుతుంది? 14 అవుతుంది. కింద ఏమవుతుంది? 30 అవుతుంది. నెక్స్ట్ 2 పెడితే 23 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 47 అవుతుంది. ఓకే, ఇక్కడ కట్టింగ్ అవుతుంది. 2 15 2 7 7/15 వస్తుంది. అయినా ఇది ప్రపోర్షన్స్లో ఉందా? లేదు. సో నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 అలా పెట్టుకుంటా వెళ్తే 6కి వెళ్తే ఏమవుతుంది? 18 వస్తుంది. కింద 6 వేస్తే 34 వస్తుంది. ఈక్వల్స్ టు 6 ఇస్తే 27 వస్తుంది. 45 ప్లస్ 6 ఎంత? 51 వస్తుంది. అసలు సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తాను. ఇక్కడ చూడండి 17 2s 17 3s 2ని ఇక్కడ కట్ చేస్తాను. నెక్స్ట్ 2 9s ఇక్కడ 3ని ఇక్కడ పడింది. 3 9s అంటే 9 ఈక్వల్స్ టు 9 వచ్చిందా? అంటే x ఈక్వల్స్ టు 6 వాల్యూ తీసుకుంటే మనకి సాటిస్ఫై అయింది. సో ఇక్కడ కూడా కట్ చేయొచ్చు కదా సార్ సైడ్ కంటే. ఇక్కడ లేదు కదా. ఇక్కడ సైడ్ అంటే న్యూమరేటర్తోనే కట్ చేయాలి ఎప్పుడు కానీ. డినామినేటర్తోనే కట్ చేయాలి ఇట్లా ఉంటే. అంతేగాని న్యూమరేటర్తో కట్ చేయద్దు. మనం ఫైనల్గా తీసుకుంటే ఇట్లా వస్తుంది చూడండి. n1 d1 n2 d2 రాసుకుంటే n1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్స్ టు n2 ఇంటూ d1. ఇలా అయినా కట్ చేయడానికి ఇంతేగా. d2ని d1తో కట్ చేస్తాం, n1ని n2తో కట్ చేస్తాం. అదేగా, n1ని n2తో కట్ చేస్తాం, d1ని d2తో కట్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ d1ని n1తో కట్ చేస్తున్నాం. చూడండి, d1ని n1తో కట్ చేయొచ్చు. ఇక n2ని d2తో కట్ చేస్తున్నాం, n2ని d2తో కట్ చేయొచ్చు. సో సింప్లిఫికేషన్స్లో కూడా ఎప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా, అంటే కొంత బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసి ఉంటే ఓకే, బెటర్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లంకి 15 ఆన్సర్ ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాది మైక్ అనేది అంత బాగాలేదు. జస్ట్ ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నాకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు లెట్ మీ ఇన్వెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎంత నీట్గా చదివితే ప్రాబ్లం అంత నీట్గా చేయొచ్చు. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చదవకుండా ప్రాబ్లం చేయాలనుకున్నా, లేదా క్వశ్చన్ సహా చదివి ప్రాబ్లం చేయాలనుకున్నా పక్కా 100% తప్పు చేస్తాం.
100 కంటే 100% తప్పు చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్వశ్చన్ అనేది నీట్గా చదువుతాం. ఫస్ట్ ఏమన్నారు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4.8 and 10.8 and the third proportion to 0.4 and 2.4. మీకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పా ఊరుకున్నా ఈ కాన్సెప్ట్ మీన్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ అర్థం కాకపోతే ప్రీవియస్ బ్యాక్వర్డ్ చేసి ఒకసారి చూడండి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పారా, బిట్వీన్ అని ఇచ్చారు. అంటే బిట్వీన్ అంటే ఈ రెండింటిని నడుపుతారు. అంటే బి అనుకుందాం. ఇక్కడ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4.8 ఇంటూ 10.8 అంతేనా. ఇక్కడ ఏమన్నారు, థర్డ్ ప్రపోర్షన్ టు 0.4 అండ్ 2.4 అన్నారు. మీకేం చెప్పా, థర్డ్ ప్రపోర్షన్ టు 0.4 అండ్ 2.4 ఇస్తే 2.4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇంటూ మనకి ఏది కావాలా, సి అనుకుందాం. అది సి అంటే సి ఈక్వల్స్ టు 2.4 స్క్వేర్ని 2.4 స్ప్లిట్ చేస్తున్నా. 2.4 బై 0.4 అంతే కదా. ఇదే మన లాస్ట్లో ఏం కావాలి, మీన్ ప్రపోర్షన్కి థర్డ్ ప్రపోర్షన్కి రేషియో కావాలి. అంటే బి ఈజ్ టు సి కావాలి, అంతేగాని సి ఈజ్ టు బి కాదు. ఓకే, చాలా ఆప్షన్స్లో చూడండి రివర్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా. అంటే మీరు ఈడ తప్పు వేసినా తప్పే పోతుంది ఈజీ. ఓకే, సో మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై రాద్దాం. సో మనకు బి ఈజ్ టు సి కావాలి కాబట్టి బి వాల్యూ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ ఇదే కదా వాల్యూ. అంటే దీన్ని నేను ఇలా రాస్తున్నా అంటే 48 ఇంటూ 108 బై పాయింట్స్ తీసేసా. ఇది ఒక పాయింట్ అంటే ఒకటి వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే 100 రాసుకోవచ్చా. నెక్స్ట్ సిని ఆల్రెడీ సింప్లిఫై రాసాం కాబట్టి ఇలానే 2.4ని అన్ని పాయింట్స్ తీసేస్తున్నాం. ఓకే, 24 ఇంటూ 24 ఇక్కడ 2 పాయింట్స్ తీసేసాం కాబట్టి కింద 2 జీరోస్ వస్తాయి అంటే 100 ఇంటూ ఇక్కడ ఒక పాయింట్ తీసేస్తున్నాం. ఒక పాయింట్ తీసేస్తే ఇంటూ పైన ఒక 10 వస్తుంది అంటే ఒక 0 వస్తుంది ఇంటూ 10. ఇంతేనా సింప్లిఫైడ్ ఫామ్. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే రేషియోనే మనం అడిగిన క్వశ్చన్ సొల్యూషన్. సో దీనికి దీనికి ఎంత వస్తుంది, మనం 48ని 6 8 40 మామూలుగా 48 అనేది మనకు గుర్తొచ్చేది 6 8 6 ఇంటూ 8. 108 అనేది గుర్తొచ్చేది 12 ఇంటూ 9. అందరికీ బ్రెయిన్లో వెంటనే స్ట్రైక్ అయ్యే వాల్యూ నేను రాస్తున్నా. లేదంటే నేను యాక్చువల్గా ఏం రాస్తాను అంటే ఇక్కడ 6 8 తీసుకున్నాం కాబట్టి 8కి వస్తుంది దగ్గర నుంచి చూస్తాను. అంటే 18లో వస్తుంది 18 ఇంటూ 6. అప్పుడు నాకు ఏమవుతుంది, 6 స్క్వేర్ అయిపోద్ది, నాకు 18 ఒక్కటే మిగిలిపోద్ది. 18 8 అప్పుడు ఇంకా స్పీడ్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం చేసేదాన్ని బట్టి అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. ఎలా తీసుకోవాలి వాల్యూ, ఎలా తీసుకుంటే ఇంకా సింపుల్ అయిపోతుంది. సో నేను అందరూ స్ట్రైక్ అయ్యేలా తీసుకుంటున్నాను కాబట్టి ఏంటిది 12 9s 108. ఓకే, ఇక 6 ఇంటూ 8 ఇంటూ 12 ఇంటూ 9 బై 100ని 10 స్క్వేర్ రాసుకున్నాం. సేమ్ ఇక్కడ 6 స్క్వేర్ ఉంది. 6 అంటే 3 2s ఇక్కడ 4 3s అంటే ఇది 2 స్క్వేర్ ఇక్కడ 8 అంటే ఇక్కడ మనకు 3s ఎన్ని ఉన్నాయి 3 ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్ కదా అంటే 3/4 ఇక్కడ 2 ఇక్కడ 8 అంటే 2 క్యూబ్ ఇక్కడ 2 స్క్వేర్ మొత్తం ఎంత అవుతుంది 3 4 5 6 2/6 బై 10 స్క్వేర్. దీన్ని అండర్ రూట్ చేస్తే మనకు వచ్చేది 3 స్క్వేర్ అంటే 9 2 క్యూబ్ అంటే 8 10 స్క్వేర్ అంటే 10. ఇదే కదా మనకు వచ్చేది ఫైనల్గా. దీని తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ సాల్వ్ చేస్తుంది 1 0 1 0 అంటే 10 100ని 10s రాస్తాం. 4 6 24 అంటే మనకు ఉండే వాల్యూ 24 ఇంటూ 6 బై 10. ఇది కదా మనకు ఉండే వాల్యూ. దీన్ని 8 3s 24 10 క్యాన్సర్ 3 3s 9 మళ్ళీ 3 2s 6 అంటే మనకి ఏమి అవుతుంది 1:2 అంటే ఫైనల్గా వచ్చే సొల్యూషన్
ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ 1:2. ఓకేనా? అంటే దీని ఆన్సర్ ఏంటి? సి. ఓకే, నెక్స్ట్ స్లోగా చెప్తున్నా, ఇంకా స్లోగా చెప్పాలంటే ఇంకా స్లోగా చెప్తా. ఒకవేళ కొంచెం ఫాస్ట్ అనిపిస్తే ఏమనుకోకుండా స్పీడ్ కొంచెం తక్కువ పెట్టుకోండి, నాకు స్లాంగ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్ వేలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లం 1:2 ఆన్సర్ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ ఎక్స్ వాస్ డివైడెడ్ బిట్వీన్ a, b, and c and in the ratio 1/3:1/5:1/6:1/9. Next, if the difference between the shares of b and d is 832, then the value of x. సింపుల్గా అర్థం చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పా, రేషియోస్లో ఇచ్చినప్పుడు దీనికి ఎప్పుడు ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది ఏదో మనం సపోజ్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఎక్స్ వేరియబుల్ తీసుకోకుండా జెడ్ తీసుకుందాం, లేదంటే 5 తీసుకుందాం, ఆర్ తీసుకుందాం. ఇంకే 1/3r ఇష్టు ఇలా రాసుకోవచ్చు. 1/3r ఇష్టు 1/5r ఇష్టు 1/6r ఇష్టు 1/9r ఇలా రాసుకోవచ్చు కదా. ఒకవేళ ఇలా కాదు, ఫస్ట్ బేసిక్ మీద చెప్తా, ఇలా రాసుకోవచ్చు కదా. మనకేం అడిగారు? ఇలా ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ డి అన్నాడు. అంటే ఇది బి, ఇది డి, దీని డిఫరెన్స్ అన్నాడు. అంటే 1/5r ఇది యాక్చువల్ వాల్యూస్. మనం ఒక ఫ్యాక్టర్ని మల్టిప్లై చేసిన తర్వాత అదే యాక్చువల్ వాల్యూలా అవుతుందని ఫస్ట్లోనే చెప్పాను. ఆ ఫ్యాక్టర్ ఏందని మనకు తెలియదు కాబట్టి ఆర్ తీసుకున్నాం. ఆర్ అనేది ఏదైనా కావచ్చు, అది రియల్ ఫ్యాక్టర్. ఓకేనా? ఎందుకంటే మనకి ఒక రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇది రియల్ ఫ్యాక్టర్ వస్తుంది మనకి. ఓకే, 1/5r minus 1/9r is equals to 832. 1/9r minus 1/5r కూడా తీసుకోవచ్చు. కాబట్టి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మైనస్లో వస్తుంది ఎప్పుడు అని. రూపీస్ అనేటివి మైనస్లో ఉంటాయి కాబట్టి ఏది పెద్దనో ఏది చిన్ననో చూసి తీసుకుంటే మనకు మైనస్లో రాదు. మైనస్లో రాకపోతే మనం నెక్స్ట్ సాల్వ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, స్టెప్ కూడా సింపుల్గా అవుతుంది. ఓకే, 1/5r minus 1/9r is equals to 832. దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే 9 ఎల్సిఎం ఎంత వస్తుంది? దీన్ని 45 వస్తుంది. అంటే 5లో 9 అవుతుంది. ఇక్కడ 9 5 అంతే 5r. అంటే ఎల్సిఎం ఎంత? 45. 9r minus 5r ఎంత? 4r. 4r/45 is equals to 832. మనకి ఆర్ వాల్యూ కావాలి కదా. ఆర్ వాల్యూ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 832 ఇంటూ 45/4. ఇప్పుడు ఈ 4ని డివైడ్ చేస్తాం. 4 2s 8, 4 2s 8, 3 పోదు కాబట్టి 0 తీసుకుంటాం. 0 తీసుకుంటే ఇక్కడ బారో వెళ్ళిపోతే 4 8 32. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 208 ఇంటూ 45. ఓకే, నేనేం చెప్తానంటే మ్యాక్సిమం ఎప్పుడు కానీ సింప్లిఫికేషన్ అసలు ఇక్కడ చేయకూడదు. ఆర్ అనేది మనకి ఇది వాల్యూ వచ్చిన ఇంతే ఉండాలి. ఉన్నప్పుడు మనం ఫైనల్ చేస్తాం చూసారా, అప్పుడు సింప్లిఫై చేయాలి. అప్పుడే మనం యూనిట్ డిజిట్ చూసుకోవచ్చు, అప్పుడే మనం డివిజిబుల్ చూసుకోవచ్చు, అప్పుడే మల్టిప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమవుతున్నా కూడా. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటిది? సమ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఒక సమ్ని వీళ్ళు ఏ కామా బి కామా సి అండ్ డి డివైడ్ చేసుకున్నారు. ఆ సమ్మే ఎక్స్. ఆ సమ్ ఏంటిది? ఈ అన్నిటి యొక్క అడిషన్ చేస్తే వాళ్ళ ఇదే కదా. సో 1/3r ప్లస్ 1/5r ప్లస్ 1/6r ప్లస్ 1/9r. అంటే ఇది 1/3r ప్లస్ 1/5r ప్లస్ 1/6r ప్లస్ 1/9r ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అంటే సమ్ మొత్తం ఎక్స్ అని రాసిన మొత్తం సమ్. సో దీని యొక్క సింప్లిఫై చేద్దాం. దీని ఒక ఎల్సిఎం ఎంత? దీని ఎల్సిఎం ఎంత అంటే 9. హైయెస్ట్ 3 యొక్క ఫ్యాక్టర్ నేను 3 చూస్తున్నా. 3 కన్నా హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే 3 స్క్వేర్ 3 క్యూబ్ ఉండగా 3 స్క్వేర్ ఉంది. సో 3 స్క్వేర్ అంటే 9 రాస్తున్నా.
నెక్స్ట్ 5, ఇక్కడ 5 స్క్వేర్ ఎక్కడ ఉందా? లేదు. ఓకే, 5 ఒకటి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 6లో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఫస్ట్ 2 చూస్తాను. 2 స్క్వేర్ ఎక్కడ ఉందా? లేదు. ఒక 2 ఒకటి 3 స్క్వేర్ ఉంది, 9 అలా రాసాం. సో అంతే. అంటే ఇది ఎల్సిఎం మనకి. అంతే. ఎంత ఎల్సిఎం? 5 2 10, 90 అనేది ఎల్సిఎం. 90 ఎల్సిఎం తీసుకుంటే ఏంటిది? 3లో 90 ఎప్పుడు వస్తుంది? 30 ప్లస్ 5లో 90 ఎప్పుడు వస్తుంది? 18 ఇది 18 ప్లస్ నెక్స్ట్ 6లో 90 ఎప్పుడు వస్తుంది? 15 నెక్స్ట్ 9లో 90 ఎప్పుడు వస్తుంది? 10 అంటే 10 దీన్ని ఓవరాల్గా ఏం రాసుకోవచ్చు? 30 ప్లస్ 18 ప్లస్ 15 ప్లస్ 10 అంటే ఎంత? 30 ప్లస్ 18 48 ప్లస్ 15 53 63 73 అంటే 73R/90. అంటే సైడ్ రాసిన 73R/90. ఇది మనకు కావాల్సిన ఫైనల్ సొల్యూషన్. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని రబ్ చేస్తున్నాం ఒకసారి. ఇట్సే రబ్ చేస్తున్నాం. ఓకే, ఇది రబ్ చేస్తున్నాం. మనకి ఏం కావాలి? 73R/90. 73R/90 అంటే ఆర్ వాల్యూ మనకి ఎంత? 208 × 45 అంతే కదా. అంటే 45/90 అంటే 2లో వస్తుంది. అంటే 2 మళ్ళీ 104 4 3 2 అంటే 2 అనేది యూనిట్ డిజిట్ ఉంటుంది. ఓకే, 2 ఇది. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే 73 × 104 రాసుకోవచ్చు. అంటే 73 × 100 ప్లస్ 4. 73 టేబుల్ కొంచెం తెలుసుకుంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ప్లిట్ చేసి చేసుకోవచ్చు. అంటే 7300 ప్లస్ 4 × ఇది అంటే 4 3 12 1 బార్ 4 7 28 29. అంటే దీన్ని యాడ్ చేసి ఎంత వస్తుంది? 7592. ఇది అనుకుంటా ఆన్సర్. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. దీన్ని ఇంకో సింపుల్గా చేయడానికి ఎలా చేస్తారు చూడండి. ఇంకో సింపుల్ మెథడ్. సింపుల్ అంటే ఇంతే. ఏదైనా బేసిక్ ఆన్సర్ అంటే బేసిక్ మెథడ్ మారదు. బేసిక్లోనే కొన్ని స్టెప్స్ అనేవి ఈజీ అవుతాయి. ఎలా అయితే చూపెడతాను ఒక నిమిషం. ఈ రేషియో ఉంది కదా, ఈ రేషియోని సింప్లిఫైడ్గా ఫస్టే చేస్తాం. అంటే ఫస్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫస్టే మనం ఎల్సిఎం తీసుకుంటాం లేదా ఒక కామన్ డివిజిబుల్ అయ్యేదాంతో మల్టిప్లై చేస్తాం. అంటే 90 ఎల్సిఎంతో మనం మల్టిప్లై చేసినప్పుడు సేమ్ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 90తో మల్టిప్లై చేసినప్పుడు 30R ఇష్టు ఇక్కడ 18R ఇష్టు 15R ఇష్టు 10R ఇలా వస్తుంది. ఇలా ఏమైనా కామన్గా కటింగ్ ఏమైనా అవుతుందా? అసలు అదే ఏం పోదు. చూడండి ఒకసారి, ఏమైనా కామన్ పోతుందా? ఏం పోదు. సో ఈ సింపుల్ రేషియోలో ఉంది. సో మనకు అడిగింది ఏంటిది? ఫస్ట్లో 18Rకి 10Rకి డిఫరెన్స్ ఎంత? 8 అంటే 8R డిఫరెన్స్. 8R = 832. సింపుల్. R = ఎంత? 832/8 అంతే కదా. R = నెక్స్ట్ మనకి టోటల్ వాల్యూ ఎంత? టోటల్ ఇదే కదా, టోటల్ సమ్ అడిగింది కదా. టోటల్ సమ్ ఎంత? సేమ్ టోటల్ సమ్ అనేది 73R. సో R వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయాయి. R వాల్యూ ఎంత? 73 × 832/R. సో 8తో డిజిట్ అయితే 8 1s 8 0s 8 4s అంతే కదా. సేమ్ డిజిట్ ఇంతకుముందు చెప్పాను. సో 73 × 104 సేమ్ 7592 7592. 4 3s 12. ఎక్కడ యూనిట్ డిజిట్? 2. సేమ్ ఆబ్వియస్లీ 2 యూనిట్ డిజిట్. సింపుల్. ఒకవేళ కాదు సింప్లిఫై చేయాలనుకుంటే సేమ్ 100 + 4 ఇంతకుముందు రాసినట్టే అలానే రాసుకుని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే డిజిటల్ సమ్ 7 + 3 ఎంత? 10. 10 అంటే డిజిటల్ సమ్ 1 + 0 1 ఇంటూ 4 + 1 ఎంత? 5. 4 + 0 + 1 + 0 + 4 ఎంత? 5. 5 1s 5 అంటే డిజిటల్ సమ్ అనేది 5 ఉంటే అదే ఆన్సర్. ఇక్కడ ఎంత? 9 అంటే తీసిస్తాం. 7 8 9
తీసేస్తాం. ఇంకా మిగిలింది 5 అంటే 5 7 8 10 18 8 అంటే 4 అవుతుంది. ఈ డిజిటల్ సమ్ 4. 9 అయినప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తాం. ఇక్కడ 9 అయినప్పుడు 0. 12 ఉంది, 9 తీసేయండి. 9 తీసేస్తే మిగిలేదు 3. ఒకవేళ 12 ఉంది, 2 + 1 ఎంత 3. 3 + 7 ఎంత 10. 10 అంటే మళ్ళీ 1 + 1. సేమ్ ఇక్కడ కూడా 8 8 ఎంత 16. 20 2 + 27 2 + 7 9. 9 అంటే 0 రాసుకోవచ్చు, 9 రాసుకోవచ్చు. ఒకవేళ అట్లా అంటే 16 6 + 1 7 14 7 + 4 11 1 + 1 2 2 + 7 9. అలా మనం సింపుల్ ఒక్కోదాన్ని సమ్ చేసుకొని మన డిజిటల్ సమ్ చేసుకొని దాన్ని ఇంకా సింప్లిఫై రాసి కూడా వేసుకోవచ్చు. లేదంటే 7 + 4 + 8 + 8 16 20 27 ఆ 27 మళ్ళీ 2 + 7 9. ఒకవేళ లేదంటే 27 డివిజిబుల్ అయితే కాబట్టి ఆబ్వియస్లీ 0 ఉంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా డిజిటల్ సమ్తోనే చేసుకోవచ్చు. మ్యాక్సిమం నేనేమంటా అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడే మనం ఏం చూడాలంటే క్వశ్చన్ చదివిన వెంటనే చూడాల్సింది మనం ఏంటిది యూనిట్ డిజిట్. ఎప్పుడైతే యూనిట్ డిజిట్ వేరే ఉంటుందో అంటే డిఫరెంట్గా ఉంటాయో అప్పుడు మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ని మొత్తం సాల్వ్ చేయకుండా ఓన్లీ ఒక యూనిట్ డిజిట్తోనే చూసుకోవాలి. ఇక్కడ చూడండి 8తో డిజిబుల్ చేయలేదు, లాస్ట్లో ఇక్కడ చేసి ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేయమంటే యూనిట్ డిజిట్ చూసేసాను. అలా యూనిట్ డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఎప్పుడైతే మనం యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్ అనేది అప్లై చేస్తామో అప్పుడే ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ అయిపోతాయి, అప్పుడే ఈజీగా కూడా అయిపోతాయి. ఓకేనా? ప్రాక్టీస్ చేసినా కూడా మీకే అర్థమవుతుంది. ఎగ్జామ్ హాల్లో మనం చేయాల్సింది అందరికన్నా స్పీడ్గా త్వరగా, అప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. సో అది కూడా మీకు చెప్తాను. ఓకే, దీని ఆన్సర్ 7.92. నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం కాన్సెప్ట్లోనే ఇక్కడ ఏమి ఇచ్చారంటే రేషియోస్ ఇంత ఇచ్చి మనం చేసాం, కానీ ఇక్కడ రేషియోస్ వర్డ్స్లో చెప్పారు, మనం దాన్ని రేషియోస్లో రాయాలి. అది ఎలా అంటే చూడండి, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 1180 అనేది డివైడ్ చేశారు. ఎలా క్వశ్చన్ ఏదో ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 1180 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ A, B and C such that 2 times of A share, 5 times of B share and 7 times of C share are equal, then A share అన్నారు. అంటే క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. 1180ని A, B, Cకి డివైడ్ చేశారు. డివైడ్ చేసినప్పుడు ఎలా చేశారంటే డివైడ్ 2 times of A షేర్ని A షేర్, 5 times of B షేర్, 7 times of C షేర్ అనేది ఈక్వల్. ఇది మన క్వశ్చన్లో చెప్పారు, ఇది మనకి ఇచ్చిన వర్డ్స్. సో ఈక్వల్ అన్నప్పుడు ఇది రేషియోస్లో ఇచ్చారు, అంటే ఈక్వల్ అంతే కదా. 2:3 అంటే 2:3 రేషియో. సో ఇది ఈక్వల్ ఇచ్చారు, దీని రేషియోలో రాస్తే అప్పుడు సింపుల్ అవుతుంది. అంటే ఏ రేషియోలో సార్ డివైడ్ అవుతుంది ఏకి బీకి సికి అంటే A/B రాస్తే ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉంది A=5B ఇచ్చారుగా, అంటే A 2A = 5B తీసుకున్నప్పుడు A/B = 5/2 రాసుకోవచ్చా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ 5 అనేది ఇక్కడ B అనేది ఇక్కడికి వెళ్ళినప్పుడు 2 అనేది ఇక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, Aకి 5 వస్తుంది, Bకి 2 వస్తుంది. అంటే ఈ 5 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది. సో నేనేం చేస్తాను అంటే దీన్ని సింపుల్గా ఎల్సిఎం చేస్తాను. దీన్ని ఎల్సిఎంని కింద డివైడ్ చేస్తే పైన ఫ్యాక్టర్తో డివైడ్ అయిపోతే అప్పుడు సింపుల్ రేషియోస్ వచ్చేస్తాయి. సో నేనేం చేస్తానంటే 7 5 35 రాస్తాను. ఇక్కడ 5 ఉంది కదా, 7ని 2ని మల్టిప్లై 7 2 14 రాస్తాను. ఇక్కడ C దగ్గర 5ని 2ని మల్టిప్లై చేస్తాను 10. అంటే ఇది రేషియోలో వాళ్ళకి డివైడ్ అవుతుంటుంది. అర్థమైంది అనుకుంటా. ఈ రేషియోలో వాళ్ళకి డివైడ్ అవుతుంది. మీరు చేయాలనుకుంటే వేయండి. A/B ఎంత వచ్చింది, 5:2 వచ్చింది. నెక్స్ట్ B/C రాద్దాం. B/C రాస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇది ఇచ్చిన ప్రకారమే అంటే 5B = 7C కాబట్టి B/C అన్నప్పుడు 7/5 అవుతుంది, అంతే కదా. ఇక్కడ 5 వాల్యూ 2 ఉంది, ఇక్కడ 5 వాల్యూ 7 ఉంది. అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు రేషియోస్లో ఉన్న రేషియోస్ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ కామన్ ఉన్న ఫ్యాక్టర్ని ఈక్వల్ చేస్తే అప్పుడు మిగతాది కూడా ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు B అనేది రేషియోని B అనే వాల్యూని ఈక్వల్ చేశాను అనుకోండి, C అనేది కూడా అదే రేషియోస్లో ఉన్నట్టు. ఇప్పుడు BC ఏ రేషియోలో ఉన్నదో AB కూడా ఆ రేషియోలో ఉన్నప్పుడు
ఇప్పుడు బి వాల్యూ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు సి అనేది అదే రేషియోలో ఉంటుంది కదా, చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తున్నా, చూడండి 7తో మల్టిప్లై చేస్తున్నా. 7 అంటే కింద మల్టిప్లై చేస్తే పైన మల్టిప్లై చేయాలా. ఇక్కడ 2తో చేస్తున్నా ఎందుకంటే ఈక్వల్ చేయడానికి. ఇక్కడ 2తో అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఏ వాల్యూ ఎంత వస్తుంది, 7 5 35 వస్తుంది. 7 5 35, 7 2 14, 35/14, 7 2 14, 5 2 13. చూసారా, బి వాల్యూ ఈక్వల్ అయింది. సో ఏ వాల్యూ కూడా ఇదే రేషియోస్ ఉంటుంది. బి వాల్యూ ఎలా అంటే చెప్తా సింపుల్గా. ఇప్పుడు నా దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, ఇంకొత్త దగ్గర 30 రూపీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్కు వీళ్ళు ఇద్దరు పోల్చుకున్నప్పుడు ఫర్ సపోజ్ నాది 1:2 రేషియో ఉంది, 1:2 రేషియో ఉంది. మా ఫ్రెండ్ది పోల్చుకున్నప్పుడు 2:3 రేషియోలో ఉంది. 20:30 అంటే ఇది కంపారిజన్ 2:3 రేషియో. ఇక 2 to ఈక్వల్ అయినప్పుడు 1 కూడా రేషియో అదే అవుతుంది. అంటే ఈ రేషియోలు రాస్తే అంతే అవుతుందా, 1:2:3 రేషియోలో 30 రాసుకోండి. 1:2:3 రేషియో అవుతుందా, సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్. ఎప్పుడైతే వాల్యూ కామన్ ఉన్న వాల్యూని ఈక్వల్ చేస్తే మిగతాది కూడా రేషియోస్లో కన్వర్ట్ అయిపోతుంది. ఐ థింక్ ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అర్థమైనప్పుడు ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ అంతే, కాన్సెప్ట్కి కొన్నిటికి ప్రూఫ్స్ ఉన్నాయి కాన్సెప్ట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో మాకు ఏమడిగారు ఏ షేర్ అడిగారు. ఏ షేర్ అంటే ఇది 35 ఆర్ అడిగారు. మీకేమని చెప్పిన, ఎప్పుడైనా ఇలా రేషియోస్లో ఉన్నప్పుడు దీనికి ఏదైనా ఆరో ఎక్సో ఉంటే అది ఏదో ఫ్యాక్టర్ ఇంటూ చేస్తాం, ఆ ఫ్యాక్టర్ని ఏదో ఒకటి అనుకొని రాసుకున్నాను అని చెప్పిన. సో నేను ఏమంటున్నా, ఏ షేర్ 35x అనుకుంటున్నా, బి షేర్ 14x అనుకుంటున్నా, సి షేర్ 10x అనుకుంటున్నా. ఉండే ఇవి కట్ చేస్తా, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకేనా, అంతే. బీసీ ఇది రేషియో. పైన వాల్యూస్ కన్సిడర్ చేయొద్దు. మళ్ళీ దీన్ని కట్టింగ్ చేసుకోవాలి కదా సార్. ఇది 5 ఉందిగా, అంటే 14/5 రాయాలి, 5/14. ఇక మనం రేషియోస్ రాయడానికి ఇవి తీసేసాను. ఇది తీసేసిన తర్వాతనే యాక్చువల్లీ ఇదే రేషియో. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఎల్సిఎం తీసుకొని డివైడ్ చేస్తాం అన్నట్టు. అంటే 2కి 5కి 7కి ఎల్సిఎం తీసుకొని డివైడ్ చేస్తాం. అంటే 7 5 35, 35 2 70, 17 తీసుకొని డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే 70 డివైడ్ చేస్తే 2 35 వస్తుంది. ఈ 70 చేస్తే 14 వస్తుంది, 70 చేస్తే 7 10s వస్తుంది. సో ఫైనల్గా ఇలా రేషియో కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. దాన్ని సింపుల్గా మనం వేస్తామంటే అలా ఎల్సిఎం అనుకోకుండా ఇలా దీన్ని విడిచిపెట్టి 5 into 7. సో బి తీసుకున్నప్పుడు బీది విడిచిపెట్టి ఏది సిది తీసుకున్నప్పుడు బీది సిది మల్టిప్లై చేసుకుంటా ఇలా రేషియో రాస్తాం. ఒకవేళ ఇది కట్టింగ్లో పోతే ఇంకా సింప్లిఫై ఫామ్లో రాస్తాం. రాసి ఇచ్చినప్పుడు ఇంకా సింపుల్గా అయిపోద్దండి. ఓకే, సో మనకి ఏమన్నా టోటల్ సమ్ ఎంత ఇచ్చాడు, 1180. అంటే 35x 14x 10x ఒక సమ్, అంటే ఏబిసి ఒక టోటల్ వాల్యూ ఇది. అంటే 35 49 59, అంటే 59x ఈక్వల్స్ టు 1180. అంటే x ఈక్వల్స్ టు 1180/59. మనకు కావాల్సింది ఏంది, ఏ వాల్యూ ఎంత, 35x. అంటే 35 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, 1180/59. ఓకే, ఇంతేనా. 59 2s 35 into 2 ఎంత, 70, ఇంకో 0 700. దీని వాల్యూ ఫైనల్ ఆన్సర్ ఇది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఇంకా సింపుల్గా చూడాలంటే ఇక్కడ మనకు అడిగిన వాల్యూ ఏంది, 35x. అంతే కదా, 35x అడిగినప్పుడు 7 5s, అంటే 5 మల్టిపుల్ 7 మల్టిపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని 5 ఒక మల్టిపుల్ ఉన్నాయి, అంటే 5తో అన్ని డివిజిబుల్ అవుతాయి. కానీ 7 చూసుకుందాం. 7తో ఇది కాదు, ఇది ఒక వాల్యూ అవుతుంది. సో ఇది ఆన్సర్. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంటుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సమ్. ఐ హోప్ ప్రతి ఒక్క సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా స్లోగా చెప్తా, కొంచెం నీట్గా చెప్తా, మైక్ కూడా సెట్ చేసుకుంటా. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్ బట్టి డిపెండ్స్. నెక్స్ట్ ఒక సమ్ 700 తినాలి సార్. నెక్స్ట్ లాస్ట్ సమ్. సింపుల్గా క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంటే అంత చిన్న సొల్యూషన్ ఉంటుంది.
ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు సొల్యూషన్ చిన్నగా ఉంది, సొల్యూషన్ పెద్దగా ఉంది అనుకుంటున్నాం. సింపుల్గా దీన్ని మనం ఏం 35x అని మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ 35x అని వచ్చినప్పుడే మనకి సొల్యూషన్ అయిపోయింది. కాకపోతే మనకు తెలియక 35x మళ్ళీ 14x సంథింగ్ వచ్చిన ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసి దాన్ని ఆ 1180తో డివైడ్ చేసి మళ్ళీ దాని తర్వాత 35x అనుకోవడానికి మళ్ళీ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు చేస్తాం. అంటే మనం ఇక్కడనే అయిపోయేదని ఇక్కడ దాకా తీసుకొచ్చి లాస్ట్లో ఇక్కడ కంక్లూజన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ 35xకి వచ్చి మళ్ళీ ఇక్కడ సాల్వ్ చేస్తాం. దీనివల్ల మనకి టైం అనేది ఒక 1 మినిట్ అనేది వేస్ట్ అయిపోతుంది. దానివల్ల మన కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఈ ఆఫీస్ అనేది కావాలని ఎగ్జామినర్ అనే వాళ్ళు ఇక్కడనే ఎక్కడైతే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉంటాడో ఇక్కడనే స్టాప్ అయిపోవాలి, ఇక్కడనే చేయాలనే కాన్సెప్ట్తోనే ఇలా ఇస్తాడు. అంతేగాని ఇక్కడ దానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా రావాలనే కాన్సెప్ట్తో ఇవ్వరు. అలానే ప్రాబ్లమ్స్ డిజైన్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ టైము ఆ విధంగానే డిజైన్ చేస్తారు. అంతేగాని ఇక్కడ దానికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ కంఫ్యూజ్ అయితే ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఈ రొటేషన్ అయ్యే వాళ్ళ కోసం కాదు, లేదంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా వెళ్ళే వాళ్ళ కోసం కాదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇక్కడ సాల్వ్ చేసుకోవడం నేర్చుకున్నారో, ఇంతకుముందు దాంట్లో యూనిటీ చూసుకోవడం నేర్చుకున్నారో, అలా నేర్చుకున్న వాళ్ళే 10 ఇస్తే 10 మినిట్స్లో 10 చేసేస్తారు. ఇక్కడ దాకా లాస్ట్ దాకా వచ్చిన వాళ్ళు సపోజ్ 7 చేస్తారు. ఇక బేసిక్ స్టెప్ తెలియని వాళ్ళు తిరిగి 5 చేస్తారు, లేదంటే 4 చేస్తారు. ఇక్కడనే డిఫరెన్స్ చూడండి, 3. సో మీరు ఏం కావాలనుకుంటున్నారో మీకే వదిలేస్తున్నా, నేర్చుకోండి. నేను చెప్పే డైలీ క్లాస్ ఫాలో అవ్వండి, డైలీ వినండి, పక్కా షార్ట్ కట్స్ వస్తుంది. ఎప్పుడని బేసిక్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఆ మిడిల్ స్టెప్లోనే ఆగి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఎన్ని స్టెప్కి వెళ్ళండి. అలా ఎప్పుడైతే మీరు అలా చేస్తారో అప్పుడే ఎగ్జామ్ వల్ల కూడా ఆ విధంగానే అలవాటు అవుతుంది. ఎన్ని దాకా వేసి నెక్స్ట్ ఎగ్జామ్ టైంలో నేర్చుకుందాం, ఎగ్జామ్ సొల్యూషన్ టైంలో నేర్చుకుందాం అంటే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఏమిట్లో ఉంటుంది, మీరు 35 ఇక్కడ ఆగలేరు. మొత్తం ఫ్లోలో కిందకి వచ్చేసి అప్పుడు మళ్ళీ సొల్యూషన్ చూడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, కొందరు మొత్తం చేసినా కూడా ఫాస్ట్ చేస్తారు. ఎలా? స్పీడ్. అది మీ దగ్గర స్పీడ్ ఉంటే మొత్తం కూడా చేసుకోవచ్చు, పర్లేదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ కదా. A sports goods shop has tennis balls of 3 colors, red, green and white. The number of white balls is 60% more than number of red balls, and the number of green balls is 12.5% less than the number of white balls. If total number of balls is 120, then how many green balls are there? అంటే సొల్యూషన్ అర్థమైంది అనుకుంటా. ఏమన్నారంటే 3 బాల్స్ ఉన్నాయి, ఒక స్పోర్ట్స్ షాప్స్లో 3 బాల్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి 3 బాల్స్? రెడ్, గ్రీన్, వైట్, 3 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్లో ఏమి ఇచ్చారు? వైట్కి దేనికి రెడ్కి రిలేషన్ ఇచ్చారు. అంటే వైట్ బాల్స్ అనేవి 60% మోర్ ఉన్నాయి. అంటే 60% అంటే వైట్ బాల్స్ 100 ఉన్నాయి అనుకోండి, వైట్ బాల్స్ 100 ఉన్నాయి అనుకోండి, రెడ్ బాల్స్ అనేవి 160 ఉన్నాయని చెప్పారు. అంతేగా 60% మోర్ అంటే 60 ఎక్కువ, అంతే. ఓకే, నెక్స్ట్లో ఏమి ఇస్తుంది? ద నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ అనేది 12.5% లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్. అంటే ఇక్కడ కూడా సేమ్, వైట్ బాల్స్ అనేవి 100 ఉన్నాయి అనుకోండి, గ్రీన్ బాల్స్ అనేది 12.5%. అంటే 12.5% ఆఫ్ 100 అంటే 12.5 అన్నట్టు. అప్పుడు గ్రీన్ బాల్స్ ఎంత అవుతాయి? 87.5 అవుతాయి. ఇది ఇచ్చిన సొల్యూషన్, అందులో ఇచ్చిన డాటా. ఈ డాటాలో వైట్ బాల్స్ సేమ్ ఉన్నాయి, రెడ్ బాల్స్, గ్రీన్ బాల్స్ కూడా. ఓకే, ఇదే రేషియో. ఇదంతా ఇచ్చింది రేషియో, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. పర్సంటేజ్ మోర్ అన్నారు. అంటే మనం ఏం రాస్తాం అంటే వైట్ బై రెడ్ ఈక్వల్స్ టు 100/160 రాస్తాం, ఇలా రాస్తాం. అంతేగాని డైరెక్ట్ ఇవి వాల్యూ కాదు. దీని యాక్చువల్ వాల్యూ ఏంది? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అనేది 120. ఈ కౌంట్ చేస్తే 120 ఉంటున్నాయి, ఎక్కువ ఉంటున్నాయి. మనకి ఇచ్చింది జస్ట్ రేషియోస్ వాల్యూ లేదా పర్సంటేజ్ వాల్యూ. ఒక రిలేషన్ అనేది ఇచ్చారు వీటికి. ఇది ఒక రేషియోస్లో ఉంటాయి, ఇది ఒక రేషియోస్లో ఉంటాయి అని చెప్పడానికే ఇచ్చారు. అంటే వైట్ బాల్స్ అనేది 100 బాల్స్ అనేది వైట్ బాల్స్ ఇస్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ 60. వైట్ బాల్స్ అనేది 60% మోర్. సారీ, డాటా తప్ప అయిపోయి కదా మీకు.
డాట్ ఇక్కడ తప్పు చెప్పా. వైట్ బాల్స్ అనేటివి 60% మోర్ అన్నారు, అంటే వైట్ బాల్స్ 160 ఎక్కువ ఉంటాయి, రెడ్ బాల్స్ అనేవి 100 ఉన్నప్పుడు. జస్ట్ ఈ కాన్సెప్ట్ కోసం చెప్తున్నా. ఇలా డైరెక్ట్ వాల్యూ తీసుకోవడం కాదు, ఇది డైరెక్ట్ వాల్యూస్ కాదు, ఇది రేషియోస్లో రాసుకోవాలా. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ మీకు అర్థం కావడానికి ఇలా సింపుల్గా రాస్తున్నా. ద నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ ఈజ్ 12% లెస్ దెన్ ద వైట్. అంటే ఇక్కడ వైట్ అనేది 100 తీసుకోవాలా. వైట్ అనేది 100 తీసుకున్నప్పుడు రెడ్ అనేటివి 2.5 అంటే సేమ్, గ్రీన్ అనేటివి 12.5 అంటే 87.5. ఇది పర్సంటేజ్. ఓకే, ఇలా ఇచ్చా. అంటే దీన్ని మనం రేషియోస్లో రాసుకోవాలి. ఎప్పుడంటే డైరెక్ట్ రాసుకోవద్దు, డైరెక్ట్ వాల్యూ కాదు. ఇక్కడ 160 ఉంది కదా, ఇక్కడ 100 ఉంది కదా, దీన్ని రెండింటిని ఈక్వల్ చేస్తే ఇవి రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే టోటల్ బాల్స్ యాడ్ చేస్తే 120 ఉంటాయి కాదు, ఇవి రెండు ఈక్వల్ చేస్తే రేషియోస్ అవుతాయి. మళ్ళీ అన్నీ యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతాయి. అలా చేస్తే క్రిటికల్ అయిపోద్ది. ఇప్పుడు 16 ఉంది, ఇక్కడ 16 చేస్తారు అంటే 1600 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 10 చేస్తారు 1600 అవుతుంది. ఇక్కడ 10 చేస్తే ఇక్కడ 100 అవుతుంది. ఇక్కడ 16 చేస్తే దీన్ని 16 చేస్తే పెద్దగా వెళ్ళిపోతుంది వాల్యూ, ఒక కాంప్లికేటెడ్ అవుతుంది. సో దీన్ని సింపుల్గా మనం ఏం రాస్తాం, వైట్ బై రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 160/100, అంతే కదా. 160/100. వైట్ బై గ్రీన్ ఈజ్ ఈక్వల్స్ టు 100/87.5. 87.5 5 పాయింట్ ఇచ్చేస్తే పైన 0 వస్తుంది, ఇక్కడ 0. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. 10 0 0 ఒక 2 8 2 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 25 టేబుల్ ఒకటి అయితే 25 4 140, 25 3 75, 12 వస్తుంది, 25 5. నెక్స్ట్ ఇంకోసారి ఒకటి అయితే 5 8 5 7 35. అంటే సో ఈక్వల్ అయిపోయింది 8 7 8 5. సో 8 ఆల్రెడీ ఈక్వల్ అయిపోయింది, 5 7. అంటే రేషియోస్ అనేది వైట్ ఈజ్ టు రెడ్ ఈజ్ టు గ్రీన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 5 7. ఎందుకంటే వైట్ సేమ్ ఉంది కదా, సేమ్ మనం చేయని అవసరం లేదు, ఈక్వల్ అయిపోయినాయి. సో ఇదే రేషియోస్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అయితే 120 ఇచ్చారు. 120 ఇచ్చినప్పుడు 5 7 ఎంత 12 12 + 8 20. అంటే 20 ఈజ్ ఈక్వల్స్ టు 20x. మనం అనుకుంటాం కదా ఎక్స్ అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 120. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 6. మనకి ఏమంటారు గ్రీన్ బాల్స్ ఉంటుంది. గ్రీన్ ఎంత 7 7 6 42. అంటే గ్రీన్ బాల్స్ టోటల్ 42 ఉంటాయి. మీకు అలాంటి మనకి ఇక్కడ రేషియో వచ్చినప్పుడు ఇక్కడ రేషియోస్ చూడవచ్చు, 7 మల్టిపుల్ చూడవచ్చు. ఇది పోదు ఇది ఒకటి పోద్ది. అంటే డి ఆన్సర్ డైరెక్ట్ ఇక్కడనే వేయచ్చు. చేయాలంటే 20 స్టెప్స్ ఎక్కువ, 2 స్టెప్స్ ఇలా కూడా వేయచ్చు. మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది 42 ఆన్సర్. ఓకే, చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద క్లాస్. ఎంత డిస్టర్బెన్స్ వస్తున్నా కూడా విన్నందుకు. మా ఫ్రెండ్స్ బయట గేమ్ ఆడుతున్నారు. ఓకే, నాకు తెలిసి అందరికి అర్థమైనా కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పాను, నీట్గా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బయట సౌండ్స్ నుంచి కాదు, నేను చెప్పేది కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఓకే, నెక్స్ట్ నుంచి క్లాస్ చెప్పినప్పుడు ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అందరూ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు లర్న్ విత్ సందరి. న్యూ ఛానల్, న్యూ క్లాస్. 2 years బ్యాక్ స్టార్ట్ చేశా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశా. నాకు కంటెంట్ ఉంది, నేను చెప్పగలను అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశా. అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.